దివాళీ స్టోరీ చెప్పుకుందామా? విన్నాం. నరకాసురుడు కదా, నరకాసురుడిని సత్యభామ చంపేస్తుంది, వధిస్తుంది. అందుకని రాక్షసుడిని చంపేసినందుకు సెలబ్రేషన్స్గా దివాళీ చేసుకుంటారు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉంటాడుగా, ఆయన ఏం చేస్తాడు, భూదేవి ఉంటుందిగా భూమాత, ఆమెను తీసుకెళ్ళి పాల సముద్రంలో దాచిపెడితే ఆమెను భూదేవిని కాపాడాలి కదా, అందరు ఇబ్బందులు పడుతూ ఉంటారు, భూదేవిని తీసుకెళ్ళి అట్లా చేసిండేంది అని. అయితే దేవుళ్ళందరు వెళ్ళి బ్రహ్మని కోరుకుంటే ఆయన హచి అని తుమ్ముతాడు. అప్పుడు అందులోంచి వరాహస్వామి బయటికి వస్తాడు, వరాహ అవతారం బయటికి వచ్చి పెద్దగా తయారవుతాడు. అప్పుడు ముక్కు మీద బాల్ లాగా ఉంటదిగా, అది భూదేవి. హిరణ్యాక్షుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఫైటింగ్ చేసి, రాక్షసుడితో ఫుల్ ఫైటింగ్ చేసి భూదేవిని కాపాడి అప్పుడు ముక్కు మీద పెట్టుకొని ఉంటాడు. అది నరసింహ అవతారం. వరాహస్వామి అన్ని చేతులు పెట్టుకొని, అన్ని చేతులతో అన్ని ఆయుధాలని పట్టుకొని హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి భూదేవిని కాపాడిన తర్వాత వాళ్ళిద్దరికి నరకాసురుడు పుడతాడు. నరకాసురుడు పుట్టిన తర్వాత భూదేవి ఏం చేస్తుంది, వరాహస్వామిని వరం అడుగుద్ది, నా కొడుకుని మీరు మాత్రం చంపొద్దు అని. ఆయన విష్ణుమూర్తి అవతారం కదా, సో విష్ణుమూర్తి అవతారాల్లో ఎవరైనా నా కొడుకుని చంపొద్దు అని చెప్పి అడుగుతుంది. అడిగితే సరే అని ఒప్పుకుంటాడు. అట్లా నరకాసురుడు ఫస్ట్ మంచిగానే ఉండి అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఒక ఫ్రెండ్ కలుస్తాడు. ఆ ఫ్రెండ్ మంచోడు కాదు. అట్లా ఆయనతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి ఈయన కూడా మారిపోయి అన్ని బ్యాడ్ పనులు చేసుకుంటూ అందరిని ఇబ్బంది పెడతా ఉంటాడు. నరకాసురుడు ఏం చేస్తాడంటే స్వర్గం మీద దండెత్తి కూడా ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. అందరిని ఇబ్బంది పెడతా ఉంటే అందరు కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు. శ్రీకృష్ణుడు అంటే లిటిల్ కృష్ణ తెలుసా? ఎవరు? నరకాసురుడితో యుద్ధానికి శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి బయలుదేరుతారు. నరకాసురుడితో యుద్ధం చేస్తే శ్రీకృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు. బాణం తగిలి కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు సత్యభామ ఏం చేస్తుంది, యుద్ధం చేస్తుంది నరకాసురుడితో. యుద్ధం చేసి నరకాసురుడిని చంపేస్తుంది. లాస్ట్కి నరకాసురుడిని చంపేసినందుకు ప్రజలందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. విన్ను, అప్పుడు ప్రజలందరూ సంతోషంలో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. రావణాసురుడిని చంపేసినాక జటాయుని చంపిన ఆయనే. సీత, రాముడు, లక్ష్మణుడు అయోధ్య వస్తారు కదా, వచ్చినందుకు వనవాసం తర్వాత వాళ్ళందరూ తిరిగి వచ్చినందుకు అయోధ్యలో ప్రజలందరూ దీపాలు వెలిగించి హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. Thank you for watching.